గుడ్ మార్నింగ్. నా పేరు విజయ్ కుమార్. నేను కడప నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఈ ఇండస్ట్రీ నేను స్టార్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి కరెక్ట్గా 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ నేను స్టార్ట్ చేయబట్టి డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయకముందు ఒక ఫైనాన్స్ బేస్లో బిజినెస్ చేసేటువంటి వ్యక్తిని. అది క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు. అలాంటి పర్సన్కు నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి మిస్టర్ నరసింహ, ఓల్సీ మేనేజ్మెంట్ ఎండి నరసింహ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు. అలాంటి టైంలో నాకు 7 ఇయర్స్ బ్యాక్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేను డైరెక్ట్ సెల్లింగ్ అంటే నాకు ఉరువు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నాకు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. మనతో పాటు మనము ఎవరైతే నమ్మి వస్తారో మనతో పాటు వాళ్ళ యొక్క లైఫ్ కూడా చాలా బాగా తీర్చిదిద్దవచ్చు అన్నటువంటి ఉద్దేశం నాకు ఆ రోజు నేర్పించి డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు ఆ రోజు ఆయన చెప్పినటువంటి డెడికేషన్ ఏదైతే ఉందో అదే డెడికేషన్తో ఈ రోజు వరకు కూడా స్టిల్ నౌ నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఏదైతే నేను ఏదైతే కొన్ని డ్రీమ్స్ నాకున్నాయో ఆ డ్రీమ్స్ అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తీర్చుకోవడం జరిగింది. దాంతోపాటు నాతో పాటు నడిచేటువంటి ఎవరైతే నాతో పాటు తోటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో నా టీమ్ మెంబర్స్ వాళ్ళకు కూడా నేను అన్ని డ్రీమ్స్ నెరవేరుస్తూ కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దగ్గరుండి కూర్చొని అన్ని క్లియర్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అదే సేమ్ టైంలో 2 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మనము మళ్ళీ నరసింహ సార్ లీడర్గా ఉన్నప్పుడు నేను నెట్వర్క్ స్టార్ట్ చేశాను. అదే లీడర్ ఓల్సీ అన్నటువంటి ఒక బ్రాండ్ మనమే తీసుకొని రాబోతున్నాము. కంపల్సరీ దీనికి మీరు నాకు మంచి సపోర్ట్ చేయాలన్నటువంటి విషయం ఆ రోజు చెప్పాడు. 100% మీకు సపోర్ట్ చేస్తాం సార్ అని స్టార్ట్ చేశాం. 2 ఇయర్స్ స్టార్ట్ చేయకముందు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా రన్ చేశాం అందరం. సార్ 2 ఇయర్స్ ముందు చాలా హ్యాపీగా రన్ చేశాం. ఇదే హాల్లో ఫస్ట్ ఇయర్ అంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది లీడర్స్ వచ్చారు. ఎస్ఆర్ను ఆ రోజు ఒక దగ్గర 150-200 మెంబర్స్తో మనం ఓల్సీ అన్నటువంటి స్టార్ట్ చేశాం. తర్వాత 2 ఇయర్స్ ఎప్పుడైతే మనం కంపెనీ స్టార్ట్ చేసామో తర్వాత సార్ చెప్పినట్టు ఇది ఓల్సీ సార్కు అనుభవం లేదు. లీడర్గా అయితే సారు చాలా ఎక్సలెంట్గా రన్ చేస్తాడు. ఎండీగా అయితే దాన్ని ఎంతవరకు లీడ్ చేయగలుగుతాడు. ఇది 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 1 ఇయర్లోనే క్లోజ్ అవుతుంది. కరెక్ట్ ప్లాన్ ఉండదు, కరెక్ట్ ప్రోడక్ట్ ఉండదని చాలామంది లీడర్స్ నమ్మలేక ఎన్నికపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సార్ను కానీ మనము ఏదైతే నమ్మి రన్ చేస్తున్నామో అలాంటి మాటలకు అన్నిటికీ ధీటుగా ఎదురు చెప్తూ ఈరోజు ప్రోడక్ట్ కానీ ప్లాన్ కానీ ఎక్కడైనా మనము ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరు చాలా కంపెనీల్లో ప్రోడక్ట్ వాడిచ్చారు. సార్ను ఎక్కడైనా కానీ హెల్త్ ప్రోడక్ట్ను మనం ఎక్కడైనా ఏ కంపెనీ అయినా ప్రోడక్ట్ మనం వాడిస్తే సార్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనం 10 మందికి వాడిస్తే ఒకరు ఇద్దరు చాలామంది బాగుంది సార్ అని చెప్పేటువంటి వ్యక్తులే. సార్ను కానీ మన ఓల్సీ ప్రోడక్ట్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ వాడిస్తే 10 మెంబర్స్ మన ప్రోడక్ట్ ఇస్తే 99.99% మీ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీ యొక్క బ్రాండ్ను మేము ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటాం సార్. మా దేవుని గుట్లో మీ ఓల్సీ ఫోటో పెట్టుకుంటాం అన్నటువంటి వాళ్ళు 99% ఉన్నారు. ఏ సార్ను అలాంటి ఫీడ్బ్యాక్ మేము ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాము. అదేవిధంగా హెల్త్ కేరే కాకోకుండా అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా పర్సనల్ కేర్ ప్రోడక్ట్ కూడా నిన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే సూపర్ స్టార్ టీ అన్నటువంటి ప్రోడక్ట్ కూడా చాలామంది వేరే కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని చూసి లాంచ్ చేసే టైంలో టీనే కదా సాదా సీదాగా ఉంటుంది, కామన్గా ఉంటుంది, టీ ఏదో ఈజీగా చేస్తారను. కానీ టీ ఉంది సార్, అది టీ కాదు సార్. రియల్గా చెప్తానా, అది టీ మాత్రం కాదు. మన టీలో జస్ట్ అల్లంగానే యాడ్ చేసి చూపించాం, టేస్ట్ చూపించామంటే ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నాడు 20-30 ప్యాకెట్లు బుక్ చేస్తాడు సార్. రియల్గా అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎక్సలెంట్గా మనము ఏదైతే ఎండి సార్ నరసింహ గారిని ఇది చేయలేడు, ఇది ఆయన వల్ల కాదు అన్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నారు అన్నటువంటి ముద్ర అయితే ఎండి గారు ముద్ర వేయించుకున్నారు. సార్ను కాబట్టి అదే విధంగానే మన మీద ఇంకొక బ్యాట్ నేమ్ కూడా ఉండేది. ఈ ఓల్సీ స్టార్ట్ చేసిన తర్వాత మనము ఏదైతే ఒక 2-3 నాకు తెలిసి ఒక 3 నుంచి 4 మాటలు మనము ప్లాన్ అప్డేట్ చేసినామని అనొచ్చు.
ప్లాన్ మార్చడమైనా అనొచ్చు, లేదంటే ఇంకొకటి ఏ రకమైన అనుకోవచ్చు. ఎస్ఆర్ను మనమైతే ప్లాన్ అప్డేట్ చేసామని అనుకుంటాం. ఏ ఎండి అయినా సరే, ఎక్కడైనా ఎవరైనా సరే ప్లాన్ చేంజ్ చేసినప్పుడైనా, ప్లాన్ మార్చినప్పుడైనా సరే ఎంతో కొంత రాబట్టుకోవడానికే చూస్తారు. ఎస్ఆర్ను అంటే ఇవ్వడానికి ఎవరు మొగ్గు చూపరు. కానీ మేనేజ్మెంట్ ఎప్పుడు మన దగ్గర ఈ 2 ఇయర్స్లో ప్లాన్ అప్డేట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పటికైనా సరే ఇవ్వడానికే ట్రై చేస్తుంది, కానీ తీసుకోవడానికి ట్రై చేయడం లేదు. దానికి ఎప్పుడు ఎండి మనకు మన లీడర్స్ సైడే ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే ఆయన లీడర్స్ దగ్గర నుంచి ఎండి అయ్యాడు కాబట్టి లీడర్స్కి ఏమి ఇస్తే మనకు పని చేస్తారన్నటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు. కాబట్టి లీడర్స్కు ఏమి ఇస్తే వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ఇస్తే ఏమవుతుంది అన్నటువంటి విషయం ఆలోచన చేసుకొని ప్రతి ప్లాన్ అప్డేట్ చేసే విషయాల్లో కూడా చాలా ముందుగా మనం వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, నా ఎండి సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఓల్సీ నేను 7 ఇయర్ ఓల్సీలో మనం ఈ 2 ఇయర్స్లో హైయెస్ట్ ఇన్కమ్ నాకు 90,000 రూపీస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే 3rd ఇయర్ యానివర్సరీ కల్లా నా ఇన్కమ్ టోటల్గా ఒక 3 lakhs ఇన్కమ్ టచ్ చేసి, అదేవిధంగా నా టీంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే 3 to 4 మెంబర్స్కు 1 lakh రూపీస్ ఇచ్చే విధంగా వర్క్ చేస్తాను అనుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.